Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వశిష్ఠునికి మైత్రావరుణి అని పేరు వచ్చుటకు కారణము. నిమి యొక్క కనురెప్పలందు నివసించు గాథ. నీ పురోహితుడగు వశిష్ఠుడు సుఖ సౌలభ్యములతో మర్త్యలోకమున శరీరమును ధరించి ఉన్నాడు. దేవతలు ఇట్లు పలుకగా నిమి ఆత్మ మిగుల సంతసించి ఇలా అంది: మహానుభావులకు దేవతలారా, నేను జనన మరణములకు లోనైన ఈ శరీరమున ఉండుటకు ఏ విధముగానూ ఇష్టపడుటలేదు. దేవతలారా, సకల భూతములు దేని ద్వారా చూచెదరో అట్టి వస్తువునందు ఉండేటి సదవకాశమును నేను కోరుచున్నాను. నేనెల్ల భూతముల కన్నులపై వాయురూపమును దాల్చి చెరించుచుండవలనని అభిలషించుచున్నాను. రాజా, నిమి యొక్క ఆత్మ దేవతల ఎదుట ఈ విధముగా తన కోరికను వెలుబుచ్చెను. అప్పుడు వారు ఆ ఆత్మతో చెప్పసాగారు: మహారాజా, దీని కొరకు సమస్తమును శాసించు కళ్యాణ స్వరూపిణియగు భగవతి జగదంబను నీవు ప్రార్థించుము. నీ ఈ యజ్ఞము చేత ఆ దేవి పరమ ప్రసన్నురాలై ఉన్నది. ఆ తల్లి కృప వలన నీ మనోరథము సిద్ధించును. దేవతలు ఇట్లు పలుకగా నిమి అనేక విధములైన దివ్య స్తోత్రముల ద్వారా భక్తిపూర్వకముగా గద్గదవాణితో దేవిని ప్రార్థించెను. దేవి ప్రసన్నురాలయ్యి రాజగు నిమికి సాక్షాత్తు దర్శనమసగెను. కోట్ల కొలది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశించుచున్నారా అనున్నట్లు ఆ దేవి శ్రీ విగ్రహము నుండి వెలుగులు వ్యాపించుచుండెను. ప్రతి అంగము నుండి సౌకుమార్యము ప్రకటమవుతోంది. ఆ దేవి యొక్క అపూర్వమైన దర్శనమును పొంది అందరూ పరమానందభరితులయ్యారు. అందరూ తమ మనోరథములు సఫలమైనట్లు భావిస్తున్నారు. రాజా, దేవి ప్రసన్నురాలగుటను తెలుసుకొని నిమి ఆమెను వరమడిగాడు. తల్లి, నేను ముక్తుడనగునట్లు నాకు నిర్మల జ్ఞానమును ప్రసాదింపుము. సకల ప్రాణుల నేత్రములందు నివసించు భాగ్యమును నాకు కలుగజేయుము. ఇదియే నా కోరిక అని పలికెను. భగవతి జగదంబ నిమి ఎడల ఇంతకు ముందే ప్రసన్నురాలై ఉండెను. ఆ దేవి అతనితో చెప్తోంది: రాజా, శుద్ధ జ్ఞానము నీకు తప్పక ప్రాప్తించును. ఇంకనూ నీ ప్రారబ్ధమునందు భోగానుభవము పూర్తి కాలేదు. అందువలన సకల చరాచర ప్రాణుల నేత్రములందు నీవు వసింపవలయును. నీ ప్రభావము వలననే ప్రాణుల కనురెప్పలకు మూయుటకు తెరుచుటకు శక్తి సమకూరును. అందువలన మానవులు, పశువులు, పక్షులు ఇవి అన్నీయును రెప్పలను వాల్చడి ప్రాణులని చెప్పబడును. దేవతలు ఈ స్థితికి భిన్నముగా ఉందురు. రెప్పలు వాల్చని కారణమున వారికి అనిమిషనామము కలుగును. రాజా, వరము నసుగుటకు ఏతించిన భగవతి జగదంబ నిమి యొక్క కోరికను తీర్చెను. మునులను కలిసిన తరువాత ఆ దేవి అచ్చటనే అంతర్ధానమయ్యెను. దేవి అదృశ్యమైన తరువాత అచ్చటనున్న సకల మునులు సమగ్రముగా సంప్రదించుకొని నష్టమగుచున్న నిమి యొక్క స్థూల శరీరమును అచ్చటను ఉంచారు. ఎవరో ఒక రాజకుమారుడు ఉత్పన్నమగునను తలంపుతో నిమి దేహము అరణితో మధించారు. అగ్నిని ప్రేల్చి హవనము జరిపారు. అట్లా అరణితో మధించగా నిమి వంటి సర్వలక్షణ సంపన్నుడగు కుమారుడందుండి ఉదయించెను. ఆ బాలకుడు అరణిని మధించగా ప్రకటితుడైన కారణమున మిథి అనియు, తన జనకుని తనువు నుండి పుట్టుట వలన జనకుడనియు లోకమున ప్రసిద్ధి చెందెను. నిమి విదేహుడు, దేహము లేనివాడు అగుట వలన అతని కులమునందు ఉద్భవించిన రాజులందరూ విదేహులని పిలువబడ్డారు. ఇట్లు నిమి నుండి మహారాజు జనకుడు ఉద్భవించెనని చెప్తారు. అతడు గంగానదీ తీరమున ఒక మనోహరమైన నగరమును నిర్మించెను. ఆ నగరము మిథిలయను పేరుతో జగత్ప్రసిద్ధము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.